నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ శిల్పి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్రాన్ని సరికొత్త బాటలో నడిపించేందుకు, పరిశుభ్రతకు సరికొత్త నిర్వచనం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నరసన్నపేట ప్రజలు, జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ వేదికపై సీఎం గారితో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, పొంగూరు నారాయణ గారు మరియు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ గారు పాల్గొన్నారు. మన ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడేలా ముఖ్యమంత్రి గారికి పూర్ణకుంభంతో సాదర స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ప్రధానంగా స్వచ్ఛత అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి మన ఇళ్లను, వీధులను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులను, గ్రీన్ అంబాసిడర్లను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. వారి సేవలు లేకపోతే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం కాదని నేతలు కొనియాడారు. కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యులైతేనే స్వచ్ఛ నరసన్నపేట, స్వర్ణ నరసన్నపేట సాధ్యమవుతుందని ఈ సందర్భంగా యంత్రాంగం పిలుపునిచ్చింది. పరిశుభ్రతతో పాటు జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి గారు పలు స్టాళ్లను సందర్శించి సమీక్షలు జరిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఆక్వా కల్చర్ను డెవలప్ చేయడం ద్వారా ఒడిశా సరిహద్దుల వరకు వ్యాపారాన్ని ఎలా విస్తరించవచ్చో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జిల్లాలో బైక్ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్ అనే సరికొత్త విధానాన్ని సీఎం గారు పరిశీలించారు. హెల్మెట్ వాడకాన్ని ప్రజలు ఒక అలవాటుగా మార్చేలా మొబైల్ హెల్మెట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ఇలా మన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వేదికగా జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజలందరిలో ఒక చైతన్యాన్ని నింపేలా విజయవంతంగా సాగింది. మన ఊరిని, మన జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి గారు చూపిన చొరవ నిజంగా అభినందనీయం. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం మొదలు తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీం నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యులను నా జీవితంలో మర్చిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను. నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం